సరే మ్యూచువల్గా హెల్ప్ చేసుకున్నారా, ఆవిడకు ఉద్యోగం ఇప్పించారా, అంతవరకు బాగానే ఉంది. సార్ దానికి మించి ఆర్థికంగా ఏం సహాయం చేశారు మీరు ఆవిడకి? ఫైనాన్షియల్గా ఏమైనా ఇచ్చారా సపోర్ట్ మీ భార్యకి తెలియకుండా? ఇద్దరి కాడికి పోయేసి మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత మా వైఫ్ అనేది క్లారిటీ ఇచ్చారు సార్. ఇంతవరకు బానే ఉంది, కథ సుఖాంతమైంది కదండి, ఇంకేంటి సమస్య ఏంటి? మా వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉందని నాకు డౌట్ గా ఉంది మేడం. అంటే అసలు ఎట్లా మీకు అనుమానం ఎలా వచ్చింది? మీకంటే సెక్రటరీ ఉన్నారు, ఆవిడకి లేరుగా. వైఫ్ నిద్రపోయినప్పుడు నేను ఒకసారి ఫోన్ చెక్ చేసినప్పుడు మా ఫోన్ లో వచ్చేసి మెసేజెస్, కాల్స్, బయటికి వెళ్ళేసి ఫోన్ మాట్లాడడము, మెసేజ్ చేయడము. ఈ కథ మీద అనుమానం నడుస్తున్నప్పుడే ఈవిడ ప్రవర్తనలో ఇది వచ్చిందా, లేదంటే మీది కంప్లీట్గా ఎండ్ అయిన తర్వాత మీ వైఫ్ యొక్క ప్రవర్తనలో మార్పు మీకు కనిపించిందా? ఈరోజు నేను ఒక కొత్త కథని సృష్టిస్తూ మా ఆవిడకి ఎవరో ఒకరు ఉన్నారు అనే విధంగా నువ్వు మాట్లాడలేదు అంటానికి గ్యారంటీ ఏంటి? నువ్వేం చూసావు? మీ ఆయన ఇంట్లో ఉన్నాడా, ఎప్పుడు వస్తాడా, డబ్బులు ఎప్పుడు ఇస్తావా అని చెప్పేసి అడుగుతా ఉంటాడు సార్ మా వైఫ్ ని. డబ్బులు వరకు వచ్చిందా? సార్ అది నిజమే సార్. ఎవరు ఈ అబ్బాయి? అప్పుడులో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సార్. ఓ ఎక్స్, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ మళ్ళీ డబుల్ ఎక్స్ అయ్యాడు అప్పుడు? అవును సార్. ఏం చేసి ఉండొచ్చు? మేమిద్దరము బయట రెస్టారెంట్లకి అలా సరదాగా మాట్లాడుకొని అట్లా ఇట్లా వెళ్ళాం సార్. ఆ టైంలో కనెక్ట్ అయ్యాను సార్. కనెక్ట్ అయ్యి తర్వాత డిస్కనెక్ట్ అవ్వలేకపోయావు, అంతేనా? వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ఎవిస్ హాస్పిటల్ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. కళ్యాణ్ గారు, రామకృష్ణ అనే ఆయన మనకి మెయిల్ చేశారండి. అంటే తనకు వచ్చిన అనుమానం అది నిజమో కాదో తెలియని తను ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. వైఫ్ అండ్ హస్బెండే అసలు సమస్య మాత్రం. నాకు పరిష్కారం మీరు చూపించండి, మీ సలహా నాకు కావాలి అన్నట్లుగా మెయిల్ చేశాడు. ఓకే, మాట్లాడదాం జయ గారు, తప్పకుండా. హలో, నమస్తే అండి రామకృష్ణ గారు. ఎవరు మేడం? నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, మీరు మాకు మెయిల్ చేశారు కదా, నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. ఒకసారి మీ సమస్య ఏంటో చెప్తే డాక్టర్ గారు మాట్లాడతారండి. ఓకే ఓకే మేడం. రైట్. రామకృష్ణ నమస్తే నాన్న. సార్ నమస్తే సార్. నమస్తే నాన్న. ఏంటి సమస్య? సార్ నా పేరు రామకృష్ణ సార్. నేను రియల్ ఎస్టేట్ కంపెనీలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. 2 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది. అరేంజ్డ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? సార్ అరేంజ్డ్ మ్యారేజ్ సార్. సరే చెప్పండి, ఏంటి సమస్య? నా కింద ఒక మా సెక్యూరిటీగా ఉంటుంది. నాకు వచ్చిన ఫోన్ కాల్స్ కానీ, మెసేజెస్ కానీ, క్లయింట్స్ కానీ ఇవన్నీ ఆమె మేనేజ్ చేస్తూ ఉంటుంది సార్. సో మీ వర్క్ లోడ్ ఆవిడ షేర్ చేసుకుంటూ ఉంటది. ఎస్ సార్. మీ ఇద్దరి మధ్యనే ప్రధానమైనటువంటి కమ్యూనికేషన్. ఎస్ సార్. ఎస్ సార్. చెప్పండి. నా క్లయింట్స్ కానీ వాళ్ళందరినీ ఫాలో చేస్తూ ఉంటది. మేము డే అండ్ నైట్ అంటే మెసేజ్ చేసుకోవడము, ఫోన్ మాట్లాడుకోవడము ఇట్లా చేస్తూ ఉంటాం సార్. మా భార్య అది చూసి ఆమె కొంచెం తప్పుగా అనుకునింది. మా వైఫ్ కి కొంచెం దూరంగా ఉండడం వల్ల ఆమె కొంచెం డౌట్ పడి డైలీ ఎక్కువ దానికే ప్రిఫర్ చేస్తున్నావు, నాకు కొంచెం దూరంగా ఉండవు అని చెప్పేసి ఆమెకి డౌట్ వచ్చింది సార్. సరే, మీ భార్య పేరు ఏంటండి? ప్రియా సార్. ఓకే, సో బేసికలీ ఆవిడ చూసిందంటూ ఏమీ లేదు, కానీ మీ ఇద్దరి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ పెరగడంతో మీ యొక్క ఫోకస్ వేరే చోట ఉందని ఫీల్ అయింది ఆవిడ. అవునవును సార్. ఆ ఫోకస్ కాస్త సార్ బట్ మా ఇద్దరి మధ్యన ఏం లేదు సార్. కానీ ఆవిడ ఏమైనా మెసేజ్లు కానీ లేదంటే వినకూడనటువంటి ఫోన్ కాల్స్ కానీ చూడకూడవలసింది ఏమైనా చూసిందా అని అడుగుతున్నా. లేదు సార్, చూడలేదు. కేవలం ఈవిడికి దూరంగా ఉన్నారు, ఎక్కువ వర్క్ ఆఫీస్ పనిలోనే ఎక్కువ నిమగ్నమై ఉన్నారు. ఆవిడతో కమ్యూనికేషన్ పెరగడంతో అక్కడ ఇంటెన్సిటీ పెరిగింది, ఇక్కడ తగ్గింది అన్నది ఆవిడ భావం. ఓకే, గాట్ ఇట్. ఓకే, దాని మీద తర్వాత ఏమైందండి? అదే సార్, అంటే ఇంకా ఆమె పోయేసి పర్సనల్ గా సెక్రటరీ తో మాట్లాడడము ఇట్లా జరిగింది సార్. అంటే ఆయన ఎక్కువ మీకు ఆర్థిక పరంగా గానీ మీకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారని చెప్పి అడిగితే ఆమె వచ్చేసి నాకు ఒక అన్నగా గాను ఒక బ్రదర్ గాను నాకు ఇట్లా హెల్ప్ చేస్తున్నాడు అతను, నేను ఒక బ్రదర్ గా అనుకున్నాను అని చెప్పారు సార్. కాదు, ఆర్థికంగా హెల్ప్ చేయవలసిన అవసరం ఏముందండి మీరు? అంటే మీ వైఫ్ కి చెప్పండి సార్. ఆమె ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత అమ్మాయి ప్రొఫైల్, ఆమె టాలెంట్ అన్ని నాలెడ్జ్ కూడా ఎక్కువ బాగుంది సార్. చూసాను ఆమె ప్రొఫైల్. ఆమె ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ మదర్ కి హెల్త్ బాగలేదంట సార్, అది కూడా చెప్పింది.
ఒక Okay. బ్రదర్ గా నేను వాళ్ళకి ఇంకా హెల్ప్ చేద్దాము అంటే నా వర్క్ పరంగా కూడా మంచిగా హెల్ప్ అవుతుంది, నేను ఒకరికి హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఆమెకి హెల్ప్ అదేలే. చేస్తున్నాను మేడం. సరే, మ్యూచువల్గా హెల్ప్ చేసుకున్నారా, ఆవిడకు ఉద్యోగం ఇప్పించారా, అంతవరకు బాగానే ఉంది. ఎస్ సార్. దానికి మించి ఆర్థికంగా ఏం సహాయం చేశారు మీరు ఆవిడకి? ఫైనాన్షియల్గా ఏమైనా ఇచ్చారా సపోర్ట్ మీ భార్యకి తెలియకుండా? వాళ్ళ మదర్ కి వచ్చి హెల్త్ బాగలేదు సార్. అంటే ఆమెకి ఎక్కువ నచ్చలేకుండా ఇట్లా ఉంటే ఆమె చెప్పింది అనమాట, ఏడ్చింది అనమాట. ఏడ్చినప్పుడు చెప్పాను ఇట్లా, అమ్మా నేను ఒక బ్రదర్ గా నీకు అండగా ఉంటాను, నీకు మనీ గానీ ఏమైనా నీకు ఇంట్లోకి వస్తువులు గానీ ఏమైనా ఉంటే నేను హెల్ప్ చేస్తాను అని చెప్పాను సార్. అంటే ఎప్పుడన్నా మీ వైఫ్కి క్యాజువల్గా ఒక కొలీగ్ లాగా, ఒక ఫ్రెండ్ లాగా ఎప్పుడన్నా పరిచయం చేశారా? లేదు సార్, డబ్బులు ఇస్తున్నట్టు ఎప్పుడన్నా చెప్పారా? ఎందుకంటే లేదు సార్, హెల్త్ చెప్పలేదు హెల్త్ సార్. హెల్త్ పరమైన అంశం అంటే పెద్ద మొత్తంలోనే ఇచ్చుంటారు, మీరు మధ్యతరగతి కుటుంబం కాబట్టి. అంత అవునవును పెద్ద సార్. మొత్తంలో ఇచ్చేటప్పుడు సతీమణికి అంటే భార్య మనకి షేర్ చేసుకోవటంలో తప్పు లేదుగా? ఎందుకని చెప్పి చెప్పలేదు సార్. సరేలేండి, చెప్పలేదు. ఓకే. ఆ విషయం తర్వాత తెలిసిందా మీ వైఫ్కి? తెలిసింది సార్. తెలిసిన తర్వాత ఆమెకు అనుమానం వచ్చిన తర్వాత అడిగింది సార్. ఓకే. సో కేవలం మీరిద్దరూ ఎక్కువ ఇంటెన్స్గా మాట్లాడుకుంటున్నారనేదే కాదు, ఉద్యోగం ఇప్పించింది మీరే, ఫైనాన్షియల్గా వాళ్ళ అమ్మగారికి బాగాలేదు అంటే కనుక ఇప్పించింది మీరే. ఎటొచ్చి మీ భార్య ఏంటంటే ఆవిడ మిమ్మల్ని అన్నయ్య, మీరు ఆవిడని చెల్లెమ్మ అంటాం అనేది వినలేదు అంతే. అవును సార్. అవును సార్. మీ బ్యాడ్ లక్. తర్వాత ఏమైందండి? అదే సార్, వచ్చి అడిగిన తర్వాత అమ్మ నాకు ఒక బ్రదర్ గా చెప్పింది. తర్వాత వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడడం జరిగింది మా వైఫ్. మ్మ్. మాట్లాడిన తర్వాత వాళ్ళ మదర్ చెప్పారు, ఇట్లా నాకు ఒక కొడుకు లాగా అతను నాకు హెల్ప్ చేశాడు అంతేగాని ఇంకేం లేదు అని చెప్పారు సార్. అక్కడికి ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది సార్. సాల్వ్ అయిందంటే ఏంటి, ఉమాని ఉద్యోగం నుంచి తీసేశారా, లేదంటే మీ లేదు. తను మీ లేదు ఆఫీస్లోనే సార్, ఉందా? అంటే ఆమె పోయేసి వాళ్ళిద్దరి కాడికి పోయేసి మాట్లాడింది సార్. మాట్లాడిన తర్వాత క్లారిటీ ఇచ్చారు సార్. ఓకే, దాంతో ఈవిడ చల్లబడింది. అవునవును సార్. ఆమె తెలుసుకున్న తర్వాత మా భర్త మంచోడు అని చెప్పేసి ఆమె అనుకొని వచ్చేసింది సార్ మళ్ళీ. మీ దగ్గర అందేమో, ఆవిడ మనసులో ఇంకా కలత ఉందేమో. లేదు సార్, అది కూడా మేము సాల్వ్ చేసుకున్నాం సార్, ప్రాబ్లము తీరిపోయింది. ఉమాని ప్రియా గారు మాట్లాడుకుంటారా ఎప్పుడైనా? కష్టం అనుకోండి, ఎప్పుడు లేదు సార్, మాట్లాడుకుంటారు సార్, ప్రాబ్లం అయిపోయిన తర్వాత మాట్లాడు. సో మీ వరకు అయితే కనుక అక్కడ చెల్లి అయిపోయింది. అవునవును సార్. ఇంతవరకు బానే ఉంది, కథ సుఖాంతమైంది కదండి, ఇంకేంటి సమస్య ఏంటి? లేదు మేడం, ఇప్పుడే మేడం స్టార్ట్ అయ్యింది. ఏమైంది? అంటే అవును మేడం, మా వైఫ్ వేరే వాళ్ళతో రిలేషన్షిప్ లో ఉందని నాకు డౌట్ గా ఉంది మేడం. ఇదేంటండి? అంటే అసలు ఎట్లా మీకు అనుమానం ఎలా వచ్చింది? మీకంటే సెక్రటరీ ఉన్నారు ఆవిడ క్లియర్గా. ఒక రోజు మా వైఫ్ నిద్రపోయినప్పుడు నేను ఒకసారి ఫోన్ చెక్ చేసినప్పుడు మా ఫోన్ లో వచ్చేసి మెసేజెస్, కాల్స్, అందమైన జీవితాన్ని కూడా ఆమె మెయిల్ పెట్టున్నారు సార్. రెగ్యులర్గా నైట్ మీరు పడుకునే ముందు ఆవిడ ఫోన్ చెక్ చేసి పడుకుంటారా? లేదు లేదు సార్, ఈ మధ్యనే నాకు డౌట్ వచ్చేసి నేను మా వైఫ్ నిద్రపోయిన తర్వాత నేను ఒకసారి చెక్ చేశాను సార్. అసలు మీకెందుకు డౌట్ వచ్చింది? అంటే మేడం అంటే ఎక్కువ బయటికి వెళ్ళేసి ఫోన్ మాట్లాడము, మెసేజ్ చేయడం ఎట్లుంటే నాకు అంటే వేరే వాళ్ళతో తిరగడము, రిలేషన్షిప్ లో ఉన్నట్లు నాకు కొంచెం అనుమానం వచ్చింది మేడం. నీ కథ మీద అనుమానం నడుస్తున్నప్పుడే ఈవిడ ప్రవర్తనలో ఇది వచ్చిందా, లేదంటే మీది కంప్లీట్గా ఎండ్ అయిన తర్వాత మీ వైఫ్ యొక్క ప్రవర్తనలో మార్పు మీకు కనిపించిందా? లేదు లేదు సార్, ఇప్పుడు నా మీద డౌట్ ఉన్నప్పుడే ఆమె కొంచెం ఆ ప్రవర్తన కూడా మారింది సార్. కానీ అప్పుడు చెక్ చేయకుండా మీది ఎండ్ అయిన తర్వాత మీరు చెక్ చేయడం మొదలు పెట్టారు. అవునవును సార్. ఇదేదంటే నాకు ఇదేది ఎలక పిల్లి కథలా ఉంది. అంటే టిట్ ఫర్ టాట్, మా ఆవిడ ఇప్పుడు వరకు నా మీద చెప్పెట్టి నన్ను అనవసరంగా అమాయకురాలైనటువంటి అమ్మాయితో లింక్ కలిపి ఇబ్బంది పెట్టి చేసింది కాబట్టి ఈరోజు నేను ఒక కొత్త కథని సృష్టిస్తూ మా ఆవిడకి ఎవరో ఒకరు ఉన్నారు అనే విధంగా నువ్వు మాట్లాడట్లేదు అంటాను. గ్యారంటీ ఏంటి? నువ్వేం చూసావు? మెసేజెస్ చూసాను సార్. మెసేజ్లు చూసావు. ఏంటి ఆ మెసేజ్లు? ఏం చూసావు ఆ మెసేజ్ల్లో? అనుమానించేలాగా ఉన్నాయి మేడం మెసేజెస్. ఏంటవి చెప్పండి, కొద్దిగా వివరించండి. పర్వాలేదు, ఇక్కడ దాకా వచ్చారు కదా. అంటే అంత సిగ్గుపడి చెప్పలేనువా? అదే చెప్తాను సార్. చెప్పు నాన్న. అదే సార్, కలుద్దాము, మళ్ళీ ఎప్పుడు కలుస్తావు, ఓకే ఓకే. అసలు నాకు రిప్లై ఇవ్వట్లేదు. ఇతను ఎవరు అసలు? ఈ అబ్బాయి ఎవరు? స్కూల్ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఉన్నాడు సార్. మీ ఆయన ఇంట్లో ఉన్నాడా, ఎప్పుడు వస్తాడా అని చెప్పి అడుగుతాడు సార్. ఓయ్ అవునా? డబ్బులు ఎప్పుడు ఇస్తావా అని చెప్పేసి అడుగుతా ఉంటాడు సార్ మా వైఫ్ ని. డబ్బులు వరకు వచ్చిందా? కానీ ఈ చుక్కలన్నీ కలిపితే కనుక ఖచ్చితంగా మీ ఆవిడ మీద మీకైతే అనుమానమా, లేదంటే బలంగా అనిపిస్తుందా ఆవిడకి ఏదో సంబంధం ఉందని? అదే సార్, డబ్బులు ఎప్పుడు ఇస్తావు, లేకపోతే మీ ఆయనకి చెప్పేనా అని చెప్పేసి మెసేజ్ చేస్తా ఉంటాడు సార్. అలా ఉందా? ఏంటి మెసేజెస్ వస్తున్నాయి, నేను చూసాను, ఎవరతను అని అట్లా ఏమన్నా అడిగారా అమ్మాయిని? అడిగాను మేడం, ఒకసారి అడిగాను. ఫ్రెండ్ అని చెప్పింది. అడిగిన తర్వాత బ్లాక్ లిస్ట్ లో పెట్టేసింది సార్ ఆ అబ్బాయిని. అవును సార్.
మళ్ళీ బ్లాక్ లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త నెంబర్ నుంచి మళ్ళీ మెసేజెస్ ఫోన్స్ అవి వస్తా ఉన్నాయి సార్. ఓయ్ అబ్బో, సేమ్ పర్సన్. అవును సార్. మరి సెకండ్ టైం ఎందుకు వీడు వస్తున్నాడు, ఎందుకు ఇలా వెంట పడుతున్నాడు అని అడిగావు మరి మీ భార్యని? అడిగాను సార్, అడిగినా కానీ మళ్ళీ ఫ్రెండే అని చెప్తా ఉంది సార్. అలా కదయ్యా, 1-2 ప్రశ్నలు వేసి కొద్ది లోతుగా తవ్వి తీయాలి కదా మా వరకు వచ్చే లోపు. మీరు ఎంతవరకు అడిగారు, ఆవిడ అంత పొడిగా ఎందుకు చెప్తుంది? ఇది మామూలు ఇష్యూ కాదు కదా. ఒకటి బ్లాక్ చేసాక మళ్ళీ ఇంకోసారి కనెక్ట్ అవటం, భార్య ఇప్పుడు నీదే చాలా ఇంటెన్స్గా ఫీల్ అయినటువంటి నీ భార్య ఈ రాంగ్ రూట్లోకి ఎందుకు వెళ్తుంది అనేది మాకున్న అనుమానం. అది మళ్ళీ అడుగుతా ఉంటే ఏడుస్తా ఉంది సార్ అమ్మ. ఏడుస్తుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి, మా ఈమెయిల్ అందమైన జీవితానికి ఆవిడ ఈమెయిల్ పంపించిందా? అవును సార్, అందమైన జీవితానికి మెయిల్ చేసింది సార్ అమ్మ. సో మీరు చూసినటువంటి లిస్ట్ ఆఫ్ మెసేజెస్లో మాకు పంపించినట్టుగా కూడా మీకు కనిపించింది? అదే సార్, నాకు సెక్రటరీకి ఏదో సంబంధం ఉందని చెప్పేసి మీకు మెయిల్ చేసింది సార్. ఓహో, అదా, ఆ ఓకే. విషయం మెయిల్ చేసిందా? ఓకే. సో మీరు అది చూసి మరి మీరెందుకు మాకు ఈమెయిల్ పంపించారు? అవును సార్, అంటే అమ్మాయి పంపించింది కదా, మిమ్మల్ని నమ్మింది కాబట్టి. ఓ, ఇప్పుడు అర్థమైంది నాకు. రైట్. ఓకే. సో బేసికలీ మీరు ఏంటంటే కనుక ఎవరినైతే కనుక ఆ అమ్మాయి బలంగా నమ్మి నీ మీద ఒక కంప్లైంట్ పెట్టి నిన్ను బాగు చేయమంటానికి మాకు ఈమెయిల్ పంపించిందో మా ద్వారానే కనుక్కుంటే కనుక నిజాలు ఇంకా పకడ్బందీగా బయటకు వస్తాయనేది మీ ఉద్దేశం. అవును సార్. మరి ఎవరు అనుకుంటున్నారు మీరు? మీ అనుమానం ఏంటి? ఇల్లీగల్ అయి ఉండొచ్చు సార్. ఇల్లీగల్ అయినా లీగల్ అయినా నేను అనేది ఏంటంటే సోర్స్ ఎక్కడా అని అడుగుతున్నా. ఎక్కడి నుంచి మొదలయ్యాడు మహానుభావుడు అని అడుగుతున్నా. చూసింది ఒక బఠానీ గింజ అంతా ఈ అబ్బాయి కొండంత ఊహించుకుంటున్నట్టు అనిపిస్తుంది. సర్లే, ఇప్పుడు ఓకే, మనం ఊహని ఇప్పుడప్పుడే లెక్క తేల్చకూడదు. ఎందుకంటే మీ ఆయన ఉన్నాడా, మీ ఆయన ఈ టైంలో లేకపోతే ఎలాగా, డబ్బులు ఎప్పుడు ఇస్తావు, డబ్బుల గురించి ఇవ్వకపోతే కనుక అతనికి అన్నీ చెప్తాను అనే మాటలు అనేవి మరీ అంత సింపుల్ ఫ్రెండ్షిప్ లాగా నాకు అనిపించట్లేదు ఇక్కడ. లవ్ ఇమేజెస్ ఉన్నాయి సార్. లవ్ ఇమేజెస్ కూడా ఉన్నాయి, డబ్బుల విషయాలు ఉన్నాయి, ఇంట్లో భర్త ఉన్నాడు అనేది ఉంది. నేను ఇంకేం చెప్పుకోలేను సార్ ఇంతకు మించి. సర్లే, నువ్వు పడేటటువంటి ఇబ్బంది మాకు అర్థమవుతుంది. నీ నోరు తడారిపోతుంది. నువ్వు ఒక్కసారి అమ్మాయిని కలుపుదాం మేడం, మరి ఒకసారి మాట్లాడదాం కదా కళ్యాణ్ గారు. ఇప్పుడు తను ఇంతకుముందు అతని మీద అనుమానం, ఇప్పుడు ఆ అమ్మాయి మీద అనుమానం. ఏది కరెక్టో కాదో మీరు మాట్లాడితే కదా మీకు తెలుస్తుందని నా ఉద్దేశం. మీ వైఫ్కి ఒకసారి కనెక్ట్ చేస్తారా? మరి డాక్టర్ గారు మాట్లాడతారు. మేడం లేదు మేడం, నేను కలిపితే అమ్మ మాట్లాడదు మేడం, మీరే ఒకసారి మాట్లాడండి మేడం. ఇప్పుడు ఇద్దరు కలిసి పంపిస్తాను. కాదు రామకృష్ణ, ఇద్దరు కలిసి ఓకే మేము మాట్లాడతాం. మీ ఇద్దరు కలిసి ఉండట్లేదా, ఉంటున్నారా? ఒకే చోట ఉంటాము, వేరే బెడ్రూమ్ లో ఉంటాం సార్. ఓకే. సో మీ ఇద్దరి మధ్యన ఆ డిఫరెన్స్ వచ్చేసింది ఆల్రెడీ. అవును సార్. సరే, ఒకసారి మేమే కలుపుతాం. ఉండండి అయితే. అంటే మీరు ఓకే సార్. ఒకసారి మీ వైఫ్ నెంబర్ పెట్టేసేయండి చాలు, నేను కాల్ చేస్తా తనకి. ఓకే మేడం. రైట్. పంపిస్తున్నా మేడం. ఆఖరికి ఏ స్థాయికి వచ్చిందో చూసారా జయ గారు? ఇతను ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తదంట. ఒకే ఇంట్లో ఉంటున్నారు కానీ విడివిడి బెడ్రూమ్స్. నమస్తే అండి. నమస్తే మేడం. నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. మెయిల్ చేశారు కదా? నా సమస్య క్లియర్ అయ్యింది, అందుకనే మళ్ళా మీకు ఏమీ కాంటాక్ట్ అవ్వలేదు మేడం. ఆహాహా, సమస్య క్లియర్ అయిపోయిందా? అయితే కొత్త సమస్య మొదలైందమ్మా. అది మేడం అది ఏంటంటే, ఒకసారి ఉండు, మా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడతారు నీతో. ఓకే మేడం. ఒక్క నిమిషం. అమ్మా, మీ సమస్య పరిష్కారం అయినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం, చాలా సంతోషం. నా సమస్య క్లియర్ అయ్యింది, మళ్ళీ ఇంకో సమస్య నాకెందుకండి అని చెప్పి మీరు ఫోన్ పెట్టేయకుండా అదేంటి మేడం అని అడిగారు చూడండి, అది ఇంకా సంతోషం. ఆ సమస్య ఎవరిదో కాదు, మీ భర్త గారిది. మీ భర్త గారు ఏంటంటే నీకు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ఏంటంటే మీకు అందమైన జీవితం మీద ఒక గురి ఉంది కాబట్టి, అందమైన జీవితం ఇటువంటి సమస్యలు పరిష్కరిస్తుందనే ఒక నమ్మకం ఉంది కాబట్టి రామకృష్ణ గారు అదే సంస్థకే, అంటే అందమైన జీవితానికే ఈమెయిల్ పంపించి అక్కడితో ఆగలేదండి, ఇంకో సమస్య మొదలైందండి, ఇది కూడా పరిష్కరించి మా జీవితాన్ని కాపాడండి అని మమ్మల్ని వేడుకుంటున్నారు. సో అందులో ఏంటంటే ఇప్పుడు అతను అంటే ఉన్నది నిజాయితీగా ఒప్పుకోవాలనేది నా ఇదమ్మా. అంటే మీరిద్దరూ హ్యాపీగా ముందుకు ప్రయాణం చేయాలి అంటే కనుక, ఎందుకంటే చాలా తక్కువ సందర్భాల్లో మేము చూసినటువంటి ఈ వేదిక మీద చాలా తక్కువ సందర్భాల్లో మా వరకు ఈమెయిల్ పంపించిన తర్వాత మేము కాల్ చేసే లోపే సమస్య క్లియర్ అవటం అనేది చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందులో నువ్వు ఒకదాని ఉన్నావు. ఎందుకు అక్కడ గెలుపొందారు మీరు అంటే కనుక, అందరూ నిజాయితీగా నిజాలు ఒప్పుకున్నారు కాబట్టి. మీ ఆయన ఒప్పుకున్నాడు, మీరు ఒప్పుకున్నారు, ఆ అమ్మాయి ఒప్పుకుంది, అలా అమ్మాయి అలా అమ్మగారు ఒప్పుకున్నారు. సో అక్కడితో అది క్లియర్ అయింది. ఇప్పుడు ఈ సమస్యలో కూడా ఏంటంటే, ఇప్పుడు ఉండేటటువంటి దాంట్లో కూడా నిజాయితీ అనేటటువంటిది ప్రధానమైన అంశం. సో మీ మనసాక్షిమే చేసుకుని మీకు మీ రామకృష్ణ గారు పడేటటువంటి అనుమానం ఆలోచన ఏంటంటే, ఎవరో ఒక అబ్బాయితో ఉమాగారితో ఇతనితో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మీ మైండ్లో మీ బాధలు నలుగుతున్నటువంటి క్రమంలోనే మీరు కూడా ఒక పరాయి వ్యక్తితో తెలియకుండా, భర్తకు తెలియకుండా సంభాషించటము, చాటింగ్లు చేయటము, డబ్బులు పంచుకోవటం ఇలాంటివి జరిగినాయి అంట.
అడగలేక మింగలేక కక్కలేక అతి కష్టం మీద నిన్ను అడిగితే ఎవరో అని చెప్పి పక్కకు తోసావంటే ఇంకోసారి అడిగేటప్పటికి బోరుమని ఏడ్చావంట. ఈ ఏడుపులు గోల ఏంట్రా బాబు అని చెప్పి ఇంకా ఏదో జరుగుతుందనే ఉద్దేశంతో అతనికి ఏం చేయాలో పాలుపడక మాకు ఈమెయిల్ పంపించాడు. అసలు ఏం జరుగుతుందమ్మా ప్రియ మీ జీవితంలో? ఏం జరుగుతుంది? ఈ అబ్బాయి ఎవరు, నువ్వు మాట్లాడే అబ్బాయి ఉన్నాడా? అది కూడా భ్రమేనా? సార్ నేను ఇప్పుడు నిజం చెప్తాను సార్. చెప్పమ్మా. నిజాలే చెప్పాలి సార్ అది నిజమే సార్. ఏది నిజం? ఇంకో అబ్బాయితో మాట్లాడింది. నువ్వు మాట్లాడింది నిజమే. ఎవరు ఈ అబ్బాయి? అప్పుడులో ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సార్. ఓ ఎక్స్. సరే, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ మళ్ళీ డబుల్ ఎక్స్ అయ్యాడు అప్పుడు? అవును సార్. ఇప్పటి నుంచి ఈ అబ్బాయితో మళ్ళీ పరిచయం ఏర్పడింది 6 months ఉంది సార్. 6 months నుంచి. భర్తకు తెలియకుండా 6 నెలలు బట్టి మాట్లాడవలసినంత ఏముంది సీక్రెట్? మా హస్బెండ్ కింద పనిచేసే పిఐ కింద వాళ్ళిద్దరు మా హస్బెండ్ కి ఏదో ఉందని నాకు అనుమానం వచ్చింది సార్. అది సార్ట్ అవుట్ అయిపోయింది అన్న. నేను బయట వాళ్ళకి చెప్పుకోలేక ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక అంటే 10th class లో ఫ్రెండ్ కి చెప్పుకున్నాను సార్. అక్కడితో ఆగిందా? చెప్పుకోవటం వరకే ఆగిందా? అతను ఇంకా ఏమన్నా ఇంకో లెవెల్కి ఏమన్నా వెళ్ళాడా? ఇప్పుడు మీ హస్బెండ్ యొక్క ప్రాబ్లం ఏంటంటే, అంతేకాదు సార్. బాబు రామకృష్ణ లైన్లో ఉన్నావా? సార్ ఉన్నాను సార్. మరి సైలెంట్గా ఉండొద్దు. ఇప్పుడు అమ్మ రామకృష్ణ కూడా లైన్లోనే ఉన్నాడు ప్రియా. ఓకే, అతనికి చెప్పే నీ కాన్ఫరెన్స్ కలిపాము. ఎందుకంటే నువ్వు అతను ఫోన్ చేస్తే డైరెక్ట్గా ఫోన్ ఎత్తట్లేదు కాబట్టి మేము మీడియేట్ చేసి ఈ ఫోన్ కలిపాము. నువ్వు ఇప్పుడు రామకృష్ణ నిన్ను అడుగుతాడు, అతని మనసులో ఉండేటటువంటి ఆలోచన ఏంటి, భయం ఏంటి అనేది నీకు చెప్తాడు. అది నువ్వు ఎటువంటి నమ్మకంతో నివృత్తి చేస్తావో చెయ్యి. మీరిద్దరు మాట్లాడుకోండి. అసలు మీరిద్దరు మాట్లాడుకోకుండా మేము మధ్యత్వం చేయటం అనేది కరెక్ట్ కాదు. ప్రియా, వాడితో ఎందుకు ఫోన్ మాట్లాడుతావు? నువ్వు ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ ఎందుకు చేస్తున్నావు? వాడికి ఫ్రెండ్ అని చెప్పి అట్లా అడుగుతారా? ఎప్పుడు వస్తావు, మా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నీ మీద డౌట్ ఉండి పైగా ఆడుకుందాం అనుకున్నాను. నా మీద డౌట్ ఉంటే మీ పేరెంట్స్ గానీ ఎవరికైనా చెప్పాలి గానీ మళ్ళా అతను చెప్తావా? వాళ్ళతో చెప్పుకోలేక అంతా చెప్పుకున్నాను. కదమ్మా, చెప్పుకున్నా అంతవరకు ఓకేనమ్మా. మీ ఇంటికి రానా, మీ ఇంట్లో మీ ఆయన ఉన్నాడా, నాకు ఇంత డబ్బులు కావాలి, ఇవన్నీ ఎందుకమ్మా? అంటే బాధలు చెప్పుకునే వాళ్ళు బాధలు చెప్పుకోండి స్నేహితులుగా, అందులో తప్పులేదు. ఎప్పుడైతే కనుక మీ హస్బెండ్ యొక్క ఇష్యూ రెక్టిఫై అయ్యిందో ఆ రోజు నువ్వు కట్ చేసేసి ఉంటే కనుక అయిపోయి ఉండేది కదా. ఎందుకు మళ్ళీ అది కంటిన్యూ అయ్యి ఇంకో లెవెల్కి వెళ్ళింది? ఇంకో లెవెల్కి వెళ్ళిందా లేదా? వాడు అడ్వాంటేజ్ తీసుకున్నాడు సార్. ఏమ్మా అడ్వాంటేజ్ తీసుకున్నాడు అంటే ఏం అడ్వాంటేజ్ తీసుకున్నాడు చెప్పు. స్కూల్లో డబ్బులు అవన్నీ ఇచ్చాను, ఫోన్ కొనుక్కోనికి డబ్బులు లేవా అంటే ఇచ్చాను, మళ్ళీ ఇబ్బందులు అంటే ఇచ్చాను సార్. ఓకే, అన్ని విధాలుగా బయటకు వెళ్దాం అది ఇది అంటుంటే నాకు కొంచెం నచ్చలేదు సార్. కదమ్మా, అసలు డబ్బులు అడగవలసిన అవసరం ఏముందమ్మా? మీరిద్దరు ఏమంత తప్పు చేశారు కాబట్టి ఆడు డబ్బులు అడిగి బ్లాక్మెయిల్ చేసేంత ధైర్యం వాడికి వచ్చింది? ఏం చేసి ఉండొచ్చు? మేమిద్దరము బయట రెస్టారెంట్లకి అలా సరదాగా మాట్లాడుకోనికి అట్లా ఇట్లా వెళ్ళాం సార్. ఏం మనుషులమ్మా. ఎందుకు నువ్వు అదెందుకు టెంప్ట్ అయ్యావు? మా హస్బెండ్ తో డిస్టర్బెన్స్ ఉంది కదా సార్. డిస్టర్బెన్స్ లేదు కదమ్మా. డిస్టర్బెన్స్ ఉందేమో అని నువ్వు అనుమానం పడ్డావు. అక్కడి వరకు వెళ్ళాక నీకు మొత్తం క్లారిటీ వచ్చేసింది. ఇంకా అక్కడితో నీ మైండ్ కనెక్ట్ అయ్యాను సార్. కనెక్ట్ అయ్యి తర్వాత డిస్కనెక్ట్ అవ్వలేకపోయావు, అంతేనా? అంతే కదమ్మా, కనెక్ట్ అయ్యారు. డిస్కనెక్ట్ అవ్వట్లేదు. ఎవరు? నువ్వు డిస్కనెక్ట్ అయ్యావు కానీ అతను అవ్వట్లేదు, అంతే. మరి విత్తనాలు జల్లేక మొలకెత్తవా? ఇప్పుడు నీకు అర్థం కావట్లేదు ఇక్కడ సబ్జెక్టు. నువ్వు అతనికి ఏమేం ప్రామిస్ చేసావో ఆ స్పీడ్లో నువ్వు పంచుకునేటటువంటి బాధలో ఏమేం ప్రామిస్ చేసావో నువ్వు అతనికి. అంటే నాకు మా ఆయన వద్దు, మా ఆయన అంటే ఇష్టం లేదు, నువ్వే ఆపద్బాంధుడు, నువ్వే కాపాడు. ఇప్పుడంటే ఎలాగమ్మా? నీ ఇదేమన్నా ఇదా, ఇది గేమా, ఇదేమన్నా? ఆ అమ్మాయికి ఒకటే వచ్చు, వెళ్ళిపోయింది, ముందుకు ఫార్వర్డ్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ అబ్బాయి బిగ్గరగా అడిచాడో ఏడవటం మొదలు పెట్టింది. ఏడుస్తుంది, ఏం చేయాలో తెలియక ఇతను మనకి ఈమెయిల్ పంపించాడు. మనం ఏ లెవెల్ మనుషులు అన్నది ఆ అమ్మాయికి బాగా తెలుసు, మన సీనియారిటీ ఏంటి అన్నది తెలుసు. తెలిసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కనుక అమ్మ వీళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగేసి ఇంత గాలివాటం క్రియేట్ చేస్తున్నారు అనేటటువంటి ఉద్దేశంతో అమ్మ ఏదో హోటల్లో ఉంటానండి, ఈ హోటల్ వద్దా ఆ హోటల్లో ఉంటాను అన్నట్టు ఉంది. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? రామకృష్ణ ఎవరు అనుకున్నావు? ఏది తప్పయింది? ఎవరు తప్పయింది? మళ్ళీ ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరో నీ చిన్నటి స్నేహితుడు మళ్ళీ నీ జీవితంలోకి రావడానికి గ్యారంటీ ఉందా? ఇస్తాను సార్. ఎలా ఇస్తావు? నువ్వు ఇచ్చేది కాదు కదా, వాడే అతను కదా, అతని వైపు నుంచి రావాలి కదా గ్యారంటీ. మా ఆయనతో మాట్లాడిస్తాను సార్, ప్లీజ్ సార్. ఎవరు? మాతోనా? మా ఆయనతో సార్. మీ ఆయనతో మాట్లాడి ఏమని మాట్లాడిస్తావు చెప్పు? ఏం మాట్లాడతాడు? మా ఆయన అనుకున్నా అంతా మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదని నేను ప్రూఫ్ ఇప్పిస్తాను సార్. అతను నిజమే చెప్తున్నాడని మేము ఎలా అనుకోవాలి? మీ ఆయన ఎలా అనుకోవాలి? మీరిద్దరు కలిపి ప్రామిస్ సార్, మా ఇద్దరి మధ్యలో ఏం జరగలేదు. మళ్ళీ మధ్యలో మీ మదర్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు?
ఆ? అమ్మ ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటప్పుడు ఎవరితో పడితే వాళ్ళతో చిన్ననాటి స్నేహితుడని ఎంతవరకు పంచుకోవాలి? నీ బాధలు కష్టాలు సుఖాలు ఎంతవరకు పంచుకుంటారమ్మా? వేరే మగపిల్లడితో మీకు ఏం అవసరం? గంటలు గంటలు ఎందుకు ఆ మాట్లాడారు? టైంలో నాకు వేరే ఆలోచన ఏం రాలేదండి. సరే అమ్మా, ఆ టైంలో ఆలోచన రాలేదు, సరే నీ బాధను పంచుకున్నావు, స్నేహితుడు అని అనుకున్నావు, తర్వాత అంతవరకు- లిమిటేషన్స్ అనేటటువంటిది ఉంటాయి ఉంటాయి కదా. కదమ్మా. ఇక్కడ నీకు అంత జీవమరణం సమస్య ఏమీ రాలే కదా, ఒక అనుమానం మాత్రమే. మీ ఆయన ఈరోజు చూడకూడనటువంటి భయంకరాలన్నీ చూశాడు. అప్పుడు జరిగింది ఏంటి? ఒక పిఏతో అఫీషియల్ సంబంధించినటువంటి సంభాషణ, కొద్దిగా వాళ్ళ అమ్మగారికి బాగాలేదు కాబట్టి కొద్దిపాటి ఆర్థిక సమయం, దాన్నే నువ్వు పెద్ద చిత్రం కింద ఊహించేసుకుని అల్లేసుకున్నావు. అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ఇదేంటి మెసేజ్లు పంపించడాలు ఏంటి? ఓకే పంచుకున్నారు, తర్వాత ఆడు ఎప్పుడైతే బౌండరీ దాటుతున్నాడో గేట్ దాటుతున్నాడో, అరే బాబు నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడ ఉండు. ఆ మాత్రం తెలియదమ్మా మీలాంటి ఆడపిల్లలకి ఒక మగాడు వచ్చి ఏ స్థాయిలో అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు అనేది? ఇంకా తలుపులు ఓపెన్ చేస్తే ఏంటి జీవితం? కాల్ చేయడం ఆపేస్తాను సార్. తను నేను బ్లాక్ లో పెట్టినా సరే తన వేరే వాళ్ళు ఫోన్ తీసుకొని లేకుంటే అంతే, సిమ్ మార్చి ఇది అంతే. ఇలాంటి కాల్ చేస్తున్నాను కరెక్ట్, సార్. ఇలాంటి సంబంధాలు అలాగే ఉంటాయి. వన్ వే ట్రాఫిక్ అంతే ఇవి. నువ్వు ఒక్కసారి తలుపు తీస్తే వాడు ఆగడు, వాడు ఎడిక్ట్ అయిపోయాడు ఇదే నీకు. మా హస్బెండ్ కి చెప్పేద్దాం అనుకున్నాను సార్, కానీ చెప్పలేకపోయాను. చెప్పరు మీరు, ఇంకేం చెప్తారు? అబద్ధం మీద అబద్ధం, కప్పేదాని మీద మళ్ళీ కప్పటం, అలా పూర్తి చేయటమే తప్ప ఇంకేమీ ఉండదు. అడిగినప్పుడు సీదా చెప్పకుండా ఏడవటం అంటే మీ ఆయన ఎంత మంచాడో, ఎంత పెద్ద మనసు. మా ఆయన అంటే నాకు చాలా ఇష్టం సార్, ప్లీజ్ సార్. చాలా లేటుగా తెలిసింది కదా. రామకృష్ణ, ఈ అమ్మాయి ఇంతకు మించి చెప్పాలని అనుకోవట్లేదు, మేము తవ్వాలని అనుకోవట్లేదు. ఒకే ఒక అంశం అమ్మ, ఒకే ఒక అంశం. రామకృష్ణ మనసులో ఒకే ఒక క్వశ్చన్ ఉంది, మీరు ఎంత దూరం ప్రయాణం చేశారనేది ఒక ప్రశ్న. అది రేపొద్దున ఈ ఫోన్ పెట్టేశాక అడిగితే నువ్వు సమాధానం చెప్పలేవు, అతను మనసు విప్పి అడగలేడు. సో నేనేంటంటే సభాముఖంగా నేను అడుగుతున్నాను, ఎంత దూరం జరిగింది మీ ప్రయాణం? టీ స్టాల్ రెస్టారెంట్ అంతే సార్. టీ స్టాళ్ళు రెస్టారెంట్ అంతే. అంతే సార్. దొరికితే దొంగలు, లేదంటే దొరలు. ఒక్కటే మెసేజ్లు ఉన్నాయి కాబట్టి అది ఒక్కటే ఒప్పుకుంటున్నావా? ఇంకేం లేదుగా? మనస్ఫూర్తిగా మీ అమ్మగారి మీద ఒట్టేసి అని పదే పదే అంటున్నావు కాబట్టి మేము నమ్మాలా నిన్ను? మదర్ ప్రామిస్ కి ఏం లేదు సార్. మరి రామకృష్ణ, సార్ బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. వింటున్నారా రామకృష్ణ? వింటున్నాను మేడం. మరి మీ అభిప్రాయం చెప్పండి. మరి ఇప్పుడు మీరు ఏమన్నారు అంటే దేని గురించి మాకు ఈమెయిల్ పంపించారంటే నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. మా ఆవిడ ఈ పక్కదో పట్టింది కాబట్టి ఆవిడ మనసులో ఏముందో కనుక్కోండి అంది. ఆవిడ ఏంటంటే మనసులో ఉండేటటువంటిది ఏమున్నా లేకపోయినా ఇప్పుడైతే నేను రియలైజ్ అయ్యాను, నా తప్పు నేను తెలుసుకున్నాను, నేను బయటపడాలని ట్రై చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే నేనైతే ఇక సుఖాన్ని అనుభవించట్లేదు, నేను బాధితురాలనే అంటుంది ఆవిడ. విక్టిమ్ అంటుంది ఈరోజు. స్టార్టింగ్లో పక్క ట్రాక్లోకి వెళ్ళింది, కానీ వాడు మూర్ఖుడు. వాడు ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుందాం అనుకున్నాడు మీ ఇద్దరి మధ్యన ఉన్న డిఫరెన్స్ని. ఇంకా నీ అదృష్టం కొద్దీ ఏంటంటే అడ్వాంటేజ్ ఇంకా పై అడ్వాంటేజ్ వరకు వెళ్ళలేదు, కేవలం డబ్బులు, హోటళ్ళు, టీ స్టాల్ వరకే ఆగిపోయింది. అంతవరకు అయితే మనం నమ్మచ్చు, ఎందుకంటే ఆ అమ్మాయి అమితంగా ప్రేమించే తల్లి మీద ఒట్టేసింది కాబట్టి తన తప్పు రియలైజ్ అయింది. ఇప్పుడు ఈ అమ్మాయిని మళ్ళీ నీ జీవితంలోకి స్వీకరిస్తే కనుక మీరిద్దరు కలిపి ఆడు భర్త పట్టచ్చు. లెఫ్ట్ రైట్ కలిస్తేనే చప్పట్లు. నీదేంటంటే చాలా సహజంగా ఇది జరుగుతూ ఉంటుంది ఇలాంటి అంశాలు. నివృత్తి అయిపోయింది, అనుమానం క్లియర్ అయిపోయింది, అక్కడితో అంత సుఖాంతం ఏమైనా అన్నావు, కానీ అప్పటికే ఈ అమ్మాయి మానసికంగా కొద్దిగా డిస్టర్బ్ అయింది. మీరేదో తప్పు చేశారో అని అనట్లేదు, కానీ ఒక మానసికపరమైనటువంటి డిస్టర్బెన్స్లో ఆ మూర్ఖుడితో ఈ అమ్మాయి కనెక్ట్ అయింది. స్నేహితుడు కదా, చిన్ననాటి స్నేహితుడు కదా అని చెప్పి. వాడు ఏంటంటే ఒక మెట్టు ఎక్కకుండా ఒకే దెబ్బతో 10 మెట్లు ఎక్కి ఈ అమ్మాయి జీవితంలో టోటల్గా ఎంట్రీ అయిపోయాడు. వాడు ఎంట్రీ అయిపోయి అప్పుడు నీకు కావాల్సినప్పుడు నన్ను వాడుకున్నావు కదా, సలహాకి, సూచనకి, ఓదార్పుకి, ఇప్పుడు నువ్వు కావాలి అనేటటువంటి విధంగా వెంటపట్టడం మొదలుపెట్టాడు. సో ఇది ఏంటంటే నాకు ఒక మాట ముందే చెప్పుంటే సరిపోయిండేది కదా సార్. ఇప్పుడు సమస్య అందుకే కదా మొదలైంది. మరి అలా చెప్పకపోబట్టే కదా మా దాకా వచ్చారు. అది ఒకటి అవును మేడం మేడం. చెప్పింది, అదొకటి. ఇంకోటి ఏంటంటే కనుక ఎప్పుడైతే కనుక నివృత్తి అయిపోయి నీ సెక్రటరీతో ఉండేటటువంటి ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందో అని అనుకున్నావో, అప్పటికే ఇష్యూ రిజాల్వ్ అయినా కూడా మానసికపరమైనటువంటి డిస్టెన్స్ మీ ఇద్దరి మధ్యన పెరిగింది. ఫిజికల్ డిస్టెన్స్, మానసికపరమైన డిస్టెన్స్ పెరిగింది. అర్థమైంది నాన్న? సో అది నీకు చెప్పటానికి ఉండేటటువంటి కంఫర్ట్ ఆ అమ్మాయిలో లేక అతనికి చెప్పుకుంది. ఆ చెప్పుకోవటం ఎలా అయింది అంటే కనుక కొన్ని పరిధులు దాటేటప్పటికి చెప్పలేనటువంటి స్టేజ్కి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యూటర్న్ తిరిగి వెనక్కి రావాలి అని అనుకుందో, అమ్మో ఇంత చెప్తే ఇంత చెప్పేటటువంటి పరిస్థితి వస్తుందేమో, మొత్తానికే బ్లాక్ చేద్దామని చెప్పి బ్లాక్ చేయడం మొదలుపెట్టింది. వాడు వదులుతాడా? వాడు వదలలేదు. ఇంకో ఫోన్ నుంచి కాంటాక్ట్ చేశాడు. సో ఇక్కడ ఈ అమ్మాయికి అర్జెంటుగా కేవలం నీ ఓదార్పు ఒకటే కాకుండా నీ సపోర్ట్ కూడా కావాలి. రామకృష్ణ, తప్పు చేయదని చెప్పి నాకు కూడా నమ్మకం ఉంది సార్. సంతోషం, కథ సుఖాంతం. ఇక్కడ నీకు ప్రధానంగా అర్థం అవ్వాల్సింది, మాకు చాలా బాగా అర్థమైంది ఏంటంటే, మొదటి అంశంలో ఎప్పుడైతే నీ సెక్రటరీ గురించి ఈ అమ్మాయి చాలా నేరో మైండెడ్గా ఆలోచించిందో, రెండో అంశంలో అసలు తెలియకుండా తెలివి తక్కువగా ఆ అబ్బాయి యొక్క జీవితంలో దూరిపోయిందో, మీ ఆవిడ చాలా అమాయకురాలని అయితే మాకు అర్థమైంది. చాలా అంటే చాలా ఇన్నోసెంట్ ఈ అమ్మాయి.
కాబట్టి ఒక అమాయకురాలైనటువంటి అమ్మాయి తన పరిధులు లేకుండా ఒక తెలివైనటువంటి కన్నింగ్ వ్యక్తి అడ్వాంటేజ్ తీసుకున్నాడనే కథలాగా ఇది నమ్మటం అనేది మంచిది. మా అనుభవం, మా ఆలోచనతో నీకు చెప్తున్నాం. ఇద్దరేనండి, ఇద్దరికి ప్రేమలు ఎక్కువ, అట్లాగే అనుమానం కూడా ఎక్కువగా ఉంది. సారీ అండి, రామకృష్ణ, ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ఆ అమ్మాయి వేడుకుంటుంది. ప్రియ, అదే మన ఇద్దరి మధ్య జరిగింది ఏదో జరిగింది, మూవ్ ఆన్ అవుదాం. ఇంకా మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ లేకుండా, ఏ సీక్రెట్స్ లేకుండా మనము లైఫ్ ని సాగిద్దాము. ప్రియా, సార్ అదే అమ్మ, ఇప్పుడు అతను ఆలోచన అయితే ఇప్పటి వరకు క్లియర్ అయినట్టే అనిపిస్తుంది. ఓకేనా? దీని పైపెచ్చి మీ ఇద్దరి మధ్యన ఈ డిస్కషన్ అనేది ఫోన్ కట్ అయిన తర్వాత మీరిద్దరు మాట్లాడుకోకుండా ఏమన్నా ఇంకో స్థాయి అనుమానం కానీ ఆలోచన కానీ ఉంటే డైరెక్ట్గా నా క్లినిక్ వరకు రండి మీరిద్దరు. అర్థమైందా? ఇద్దరు రండి. నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది కళ్యాణ్ గారు. ఇప్పుడు ఈ అమ్మాయికి పదే అతను బ్లాక్ చేసినా కూడా నెంబర్ కాల్ చేస్తా ఉన్నాడు వేరే నెంబర్ నుంచి. అదొకసారి దాన్ని ఏం చేద్దాము? ఇప్పుడు నువ్వు నీ పర్మిషన్ అక్కర్లేదులే ప్రియా. ఇప్పుడు అతనితో మేము మాట్లాడతాం, అతని నెంబర్ మాకు షేర్ చేయమ్మా ఒకసారి. జయ మేడంకి షేర్ చేయి, అతనితో మాట్లాడదాము. అతని పరిధులు ఏంటన్నది అతను అర్థమయ్యేటటువంటి విధంగా అతనికి చెప్దాము. దానికి మించి ఆ గీతలు దాటుకుని ముందుకు వస్తే కనుక అతని తాట ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. ఓకే? సో అతనేదో నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి నేను ఫోన్ నెంబర్లు మార్చుకుంటూ అలా అంత భయపడుతూ ఉండక్కర్లేదు. ప్రపంచం ఏమంత గొడ్డిబారిపోలేదు. నువ్వు తెలియకుండానే ఒక తప్పు చేసావు, తప్పు తెలుసుకుని బయట పట్టడానికి ట్రై చేసావు. ఇక మీరిద్దరూ హ్యాపీగా ఎటువంటి అనుమానం ఆలోచన లేకుండా సుఖంగా హ్యాపీగా ముందుకెళ్ళండి అమ్మా మీరిద్దరు. ఇంకో అనుమానం ఉండకూడదు మీ ఇద్దరి మధ్యన. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రామకృష్ణ చెప్పినట్లుగా ఇంకా మూడో వ్యక్తికి స్థానం కల్పించొద్దు, ఇద్దరూ కూడా. ఓకే మేడం. ఓకే రామకృష్ణ గారు, ఓకేనా? ఓకే మేడం, రైట్. మీకు ఏదన్నా ఇంకా అనుమానాలు ఉంటే ఒకసారి డాక్టర్ గారిని కలవండి. ఎందుకంటే మీరు అనుమానంగా అంటే ఇప్పటికిప్పుడు అనేసరికి మీ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండొచ్చు, మాట్లాడలేకపోతున్నట్టు అనిపిస్తోంది నాకు. ఎందుకంటే మీరు చూసిన మెసేజ్లు అవనియండి, విన్న కాల్స్ అవనియండి, అతను షాక్ లో ఉన్నాడండి. కరెక్టా కాదా ఏంటని ఒకసారి డాక్టర్ గారిని కలుదురు గాని. సరేనా రామకృష్ణ? ఓకే మేడం. రైట్ అండి, రైట్. ఓకే, థ్యాంక్ యూ. మేడం, థ్యాంక్ యూ. ఏంటంటే జయ గారు, వీళ్ళు ఈ పిల్లలు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళైనటువంటి కొత్తలో ఉండేటటువంటి లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఇటువంటి సమస్యలు రావటం అనేది సర్వసహజం. ఎస్పెషల్లీ ఏంటంటే చిన్ననాటి స్నేహితులకి కనెక్ట్ అవ్వాలి, మన బాధ ఇంట్లో ఉండే బాధ అక్కడ షేర్ చేసుకోవాలనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి అంశాలు అక్క చెల్లికి, అన్నదమ్ములకి, అమ్మ నాన్నలకి చెప్పడం కష్టం కాదు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరినైనా ఒక సోర్స్ ఆఫ్ హెల్ప్, అందమైన జీవితం అంటే కనుక ఒక వెరీ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరూ ఇక్కడి వరకు చేరుకోలేరు. కాబట్టి ఒకప్పుడు ఇలాంటి ఏమైనా డైలమా సిచ్యువేషన్ క్రియేట్, ఒక సందిగ్ధ పరిస్థితులు ఎవరన్నా భార్యాభర్తలు ఉంటే కనుక ఈ సమస్య యొక్క చిక్కుముడు విడిపించడానికి సరైనటువంటి నాదుడు ఎవడు అని ఎంచుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అవతల వాడు మన సేవియరా లేదంటే మన తల కొరువు పెట్టేటటువంటి వాడా అనేది అర్థం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. అసలు వాడు ఎవడు, వాడు ఎంతవరకు వాడికి చెప్పచ్చు, అసలు నేను ఆలోచించేది నిజమా అవాస్తవా, వాడికి ఎందుకు సినిమాకి ఎందుకు రమ్మంటున్నాడు, బయటకు ఎందుకు రమ్మంటున్నాడు, ఫోన్లో పంచుకునేది బయట ఎందుకు వినాలి, డబ్బులు ఎందుకు అని చెప్పి ఆ పరిధులు గీతలు గీలాపోయింది. ఎప్పుడైతే నేను గీలాపోతున్నానో అని అనిపిస్తుందో వెంటనే విడ్రా అయిపోవాలి. ఎప్పుడైతే కనుక పద టీ షాప్కి వెళ్దాం అంటే కనుక వాడికి ఒక కొమ్ము వస్తుంది, పద రెస్టారెంట్కి వెళ్దాం అంటే వాడికి 2 కొమ్ములు వస్తాయి. సో ఈ విధంగా ఏంటంటే ఆ అమ్మాయి జుట్టు తీసుకెళ్ళి అతని చేతిలో పెట్టి, కాబట్టి సమస్య ఎంత సమస్య అయినా కూడా దాని చిక్కుముడి విప్పి దానికి ఒక పరిష్కార మార్గం వెతికేటప్పుడు కరెక్ట్ మీడియేటర్, కరెక్ట్ సొల్యూషన్ ఐడెంటిఫైర్ ఉండాలి. మన సమస్యను కాస్త డబల్ సమస్య తీసుకెళ్లే పరిస్థితి, సమస్య పరిష్కారం కాస్త మళ్ళీ ఒక సమస్యకి కారణం కాకూడదు. కరెక్ట్ జాగర్, రైట్ అండి, చాలా బాగా చెప్పారు. బట్ ఆ అబ్బాయి కూడా నాకైతే ఎందుకో కన్ఫ్యూజన్ స్టేటస్ లో ఉన్నట్టు అనిపిస్తోంది. ఒక్కసారి మీరు మాట్లాడితే. మంచి అబ్బాయి, అర్థం చేసుకునే అబ్బాయి. ఇదే సమస్య ఇంకొక ఇంట్లో ఉంటే కనుక మనం చూసినటువంటి కేసుల్లో రాచి రంపాలు పెట్టి ఇది భయంకరమైన పరిస్థితి తీసుకురాకుండా ఆ అబ్బాయి కేవలం అమ్మాయి ఏడుస్తుంది అన్నతో అక్కడితో కమ్యూనికేషన్ ఆపేసి ఆ అమ్మాయి వేరే రూమ్ లో, ఈ అబ్బాయి వేరే రూమ్ లో పడుకుని మనల్ని ఆశ్రయించాడంటే ఆ అబ్బాయి మనసు చాలా పెద్దది, అర్థం చేసుకునే మనసు. ఎటొచ్చి ఏంటంటే అక్కడ సన్నివేశాలు, మెసేజ్లు చూసింది ఒకటి, ఈ అమ్మాయి చెప్తుంది ఒకటి, వింటుంది ఒకటి. సో వీటన్నిటిలో అతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సో కన్ఫ్యూజన్ అనేటటువంటిది కేవలం ఒక ఫోన్ కాల్లో, అందమైన జీవితంలో ఈ ఒక ఎపిసోడ్ లో క్లియర్ అవటం కష్టం. కాబట్టి ఈ అబ్బాయికి ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చి మన దగ్గరకు రప్పించుకుని పూర్తి స్థాయిలో నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఆ బాధ్యత మీరే తీసుకోవాలి. తప్పకుండా. రైట్ కళ్యాణ్ గారు, నమస్తే. నమస్తే. వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్.